సంతోషంగా హల్లెలూయా. మన తండ్రి మన తల్లి మనం ఉంటున్నప్పుడే వారిని కనపరిచే వారిగా ఉండాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నా. నిజానికి చాలా మంది తండ్రి తల్లి కాలం చెల్లిన తర్వాత వారి గొప్ప గొప్ప కార్యం చేస్తారు. ఎందుకమ్మా వీళ్ళు ధనం పోసిన కన్నా ఉన్నప్పుడే వారిని బాగా చూసుకోవడం చాలా సంతోషం. మాకైతే తెలిసిన మాట్లాడి మీకున్న ప్రేమను కూడా మీ తల్లిదండ్రి పక్షాన్ని మీరు చూపించాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. ఈ సమయంలో ఒక మాట పరిశుద్ధ గ్రంథం నుంచి మేము ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. ఆదికాండం 49వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాం. అతడు విశ్రాంతి మంచిదొకటియు ఆ భూమి రమ్యమైనదొకటియు చూసిన కనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వ్యక్తి చేయు దాసుడును. ఆమేన్. అందరూ గట్టిగా ఆమేనన్నామా? హల్లెలూయా. నిజానికి తండ్రి తన కుమారుడి విషయంలో ప్రార్థన చేసిన ప్రార్థనా వీరుడు, దైవ దర్శనం కలిగిన చక్కని ప్రార్థనా పరుడు, మోకరిస్తే దేవుని మహిమను పొందుకునేంత శక్తివంతుడైన యాకోబు తన కుమారుడి విషయంలో ప్రార్థన చేస్తున్నాడు. 49వ అధ్యాయం మొదటి వచనం అంటారు కదా, కుమారులందరినీ పిలిపించి నా యొద్దకు రండి, అంత్య దినమున జరగబోవు కార్యములు సంగతులు నేను మీకు తెలియజేస్తాను అని తన కుమారుడు 12 మందిని పిలిపించి వారందరికీ దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి దైవ ప్రవచనాన్ని బట్టి యాకోబు తన కుమారులకు ప్రవచనం ఎత్తి పలుకుతూ ఆశీర్వాదం కుమ్మరిస్తున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదం అనడానికి ఏంటి కారణం అంటే ఆ 49వ అధ్యాయము 28వ వచనంలో అంటాడు కదా, 49వ అధ్యాయము 28వ వచనంలో ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. ఆమె చెప్పండి. తండ్రి ఎవరి దీవెన చొప్పున వారిని దీవించారట. నిజంగా మన శ్రద్ధగా ఆలకించండి. 12 మంది కుమారులు పిలిపించాడు. ఒక్కొక్కడు ఈ విధంగా మీరు ఉండబోతున్నారయ్యా, దేవాదేవుడు ఈ విధంగా మీకు సెలవిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు అని తండ్రి ప్రార్థనా పరుడై తన కుమారుల గురించి దీవిస్తూ మాట్లాడుతున్న క్రమంలో గత కొన్ని వారాలుగా వారి యొక్క కుమారుల యొక్క ఆశీర్వాదం ఎలా ఉన్నదో, వారి యొక్క దీవెన ఎలా ఉన్నదో మనం మాట్లాడుకుంటున్నాం. రూబేను దీవెన ఏ విధంగా కోల్పోయాడు, షిమియోను దీవెన ఏ విధంగా కోల్పోయాడు, లేవి పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని మరలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లేవి ఎలాగో దీవించబడ్డాడు, యోధా కొదమస్తంభం వలె ఎలా ఉన్నాడు, యోధా ఎలాగో తన సహోదరుల మీద ఆధిపత్యం చెలాయించాడు, యోధా అందరికీ జ్యేష్ఠుడిగా ఎలాగో పరిగణించబడ్డాడు, కొన్ని వారం మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆ క్రమంలో ఇశ్శాఖారు గురించి యాకోబు ప్రవచన దర్శన రీతిగా దీవిస్తూ మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇశ్శాఖారు నువ్వు 2 దొడ్ల మధ్య బలమైన గార్ధబం వలె ఉంటావు. అంతేకాదు నీవు ఈ భూమి మీద వెట్టి చాకిరి చేస్తావు, వెట్టి చేయు దాసుడుగా నీవు ఉంటావు. ఎందు నిమిత్తమో తెలుసా? ఒక విశ్రాంతి స్థలమైన రమ్యమైన దేశాన్ని నువ్వు చూస్తూ ఈ భూమి మీద నువ్వు ప్రయాణం చేస్తావు. ఈ భూమి మీద చేసే ప్రయాణం అంతా కూడా వెట్టి చాకిరి వలె బానిసత్వం వలె కనబడుతుంది, కానీ అది నీకు దీవెన అని దేవుడు ఇశ్శాఖారు గురించి యాకోబు ద్వారా మాట్లాడిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి మాట అంటే, అతడు విశ్రాంతి స్థలాన్ని చూచాడట, అది రమ్యంగా కనిపిస్తుంది. ఈ భూమి మీద చేసే పని, ఈ భూమి మీద తీసుకుంటున్నారు విశ్రాంతి, రెస్ట్ అంత మంచిది కాదు. కనబడుతున్న రమ్యమైన దేశంలో కనబడుతున్న విశ్రాంతి స్థలంలో ఆయన ప్రయాణం చేయాలని, దాన్ని స్వాధీనపరచుకోవాలని, అది ఆయన హస్తగతం అవ్వాలని ఈ భూమి మీద ఒక గాడిద వలె ఒక బానిసగా వెట్టి చాకిరి చేస్తున్నాడు. ఎందుకయ్యా ఇశ్శాఖారు ఎంతగా పని చేస్తున్నావు? నీకు ఏ లాభం ఉందిరా? నీకు ఏ ఆశీర్వాదం ఉంది? నీకు ఏ దేవుడు ఉంది? సంపాదించుకున్న దాంట్లో చక్కగా 3 పూట్ల తిని హ్యాపీగా విశ్రాంతి తీసుకోరాదా అని ఇశ్శాఖారు గురించి మాట్లాడితే అని చెప్పి సమాధానం తెలుసా? నేను డబ్బుంటే విశ్రాంతి పొందుకున్నా, చక్కగా ఒక మంచి ప్యాలెస్ లో నిలబడ్డా, నాకు కలిగే విశ్రాంతి, నాకు కలిగే ఆనందము సమాధానము అంత గొప్పదేం కాదు, కానీ నాకు కనబడుతున్న ఆ రమ్యమైన దేశంలో కలిగే విశ్రాంతి మాత్రం ఆశీర్వాదకరం. చెప్పబడి దేవుని బిడ్డలుగా స్తోత్రం చేయుదా.
సంతోషంగా స్తోత్రం చెబుదాం. దానికే ఇంత వెట్టి చాకరీ చేయాలా? దానికి నువ్వు ఇంత బానిసగా బ్రతకాలా? భుజాలు వంచుకొని ఎంతలా కష్టపడాలా అంటే ఆయన అంటాడు, అయ్యా ఇది నాకు దీవినే, ఈ బానిసత్వం, ఈ వెట్టి చాకరీ, ఈ పని నాకు దీవినే అని మాట్లాడుతున్నాడు ఇశ్శాఖారు. పరిస్థితులా హల్లెలూయా. ఇశ్శాఖారుకున్న ఆవేదన ఏంటంటే, ఎక్కడ ఆ విశ్రాంతి స్థలాన్ని కోల్పోతాను, ఎక్కడ రమ్యమైన దేశాన్ని చూడడం మర్చిపోతాను అని ఈ భూమి మీద విశ్రాంతి, ఈ భూమి మీద ఆశీర్వాదం, ఈ భూమి మీద మేలును అనుభవించకుండా ఒక గాడిద వలె గొట్టి చాకిరీ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న వాడు ఇశ్శాఖారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మాట, వెట్టి చేసుకుంటే ఆమె ఆశీర్వాదం కలిగిందండి, బానిసగా ఉంటే దేవుడు వచ్చిందండి. రొయ్యం బాగలో వేసి పొద్దు గుగ్గులు పని చేస్తే ఎవరికైనా చక్కని ఆశీర్వాదంగా ఉండగలరా? చక్కని బిల్డింగ్లో ఉండగలరా? కానీ ఇప్పుడు యాకోబు ఏమని దీవిస్తున్నాడు తెలుసా? వారి వారి గోత్రాల చొప్పున తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని యాకోబు దీవించను. ఆమె చెప్పండి. ఇప్పుడు ఇశ్శాఖారు ఎలా దీవించబడతాడంటే, పెట్టి చేస్తేనే దీవించబడతాడు. ఇశ్శాఖారు ఎలాగో ఆశీర్వాదించబడతాడంటే, అతను మోయుడుకు భుజములు వంచుకొని వెట్టి చెవి దాసుడుగా ఉంటేనే విశ్రాంతి స్థలమైన రమ్యమైన దేశమైన పునాదులు పట్టణమైన సియోను పర్వతములు మహారాజు ఎదుట నిలబడదగిన అవకాశాన్ని దేవుడు ఇశ్శాఖారుకు కలిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అటు కృప పొందుకోవాలంటే, అటు దీవెన కలగాలంటే ఈ భూమి మీద వెట్టి చెవి దాసుడుగా, వెట్టి చాకరీ చేసే దాసుడుగా ఇశ్శాఖారు ఉండాలి. ఆమేన్. అలా అయితే ఈ పగలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ విశ్రాంతి స్థలంలో మనం ఉండాలి అంటే, ఆ రమ్యమైన దేశంలో మనం ఉండాలి అంటే, పునాదులు గల పట్టణములు, సియోను పర్వతములు, రాజు సింహాసనం ఎదుట మనం నిలబడి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని కేకలు వేయాలంటే ఈ భూమి మీద వెట్టి చేసే దాసులుగా మనం ఉండాలి. ఎవరు ఆమె నిలబడలా? ఎందుకంటే ఎవరికి ఇష్టం ఉంటుందండి వెట్టి చేయడం అంటే? బానిసగా ఉన్నట్టు ఎవరికి ఇష్టం ఉంటుందండి? ఏదన్నా ఒక మంచి కారులో తిరగాలన్నా, మంచి బిల్డింగ్ లో ఏసీ వేసుకొని ఉండాలన్నా ఇష్టపడతాం. ఎండకో కష్టానికో బానిస పని చేయాలని ఇష్టపడతామా? ఎవరు అందుకే ఆమె రాకున్నట్టు వచ్చి. కానీ ప్రభువు ఇశ్శాఖారు ఇచ్చే దీవెన, ఇశ్శాఖారు ఆ వ్యక్తి చేసుకోవడం ద్వారానే నువ్వు ఆశీర్వాదించబడతావు. వ్యక్తి చేయడం ద్వారా ఆశీర్వాదం ఎలా జరుగుతుంది? ఎలా మనకు ఆశీర్వాదం వస్తుంది అంటే, బైబిల్లో పరిశుద్ధ గ్రంథములు అనేక మంది దైవజనులు గొప్పగా దీవించబడ్డారు, గొప్పగా ఆశీర్వాదించబడ్డారు. వారు బ్రతుకు కాలం అంతా కూడా దేవుడే దీవించి ఆశీర్వాదించిన వారు వ్యక్తి చేయడం మాత్రం, బానిస పని చేయడం మాత్రం, శ్రమ అనుభవించడం మాత్రం ఆగిపోకుండా దానిలోనే నడుస్తూ ముందున్న వాగ్దాన ఫలాన్ని, ముందున్న సియోను పర్వతాన్ని, ముందున్న పునాదుల పట్టణాన్ని చూస్తూ ప్రయాణం చేసిన వారు అనేక మంది బైబిల్లో ఉన్నారు. ఆమె ఈ పగలు నా మాట ప్రియ సంగమా, ఈ వారం నువ్వు వెట్టి చేయడానికి, బానిసగా దేవుని కాడి మోయడానికి నువ్వు ఇష్టపడగలిగితే నా ప్రభువు నీకు ఆశీర్వాదపు జల్లు మన మీద కుమ్మరిస్తాడు. నమ్మితే ఆమె చెబుదామా? దగ్గరికి ఆమె చెబుదామా? ఇప్పుడు బాగానే ఆమె చెబుతున్నాం, కానీ వాళ్ళు పని చేయాల్సి వచ్చినప్పుడు, కష్టపడాల్సి వచ్చినప్పుడు, ఎండలో పని చేయాల్సి వచ్చినప్పుడు, నాకే ఎందుకు ఇంత దౌర్భాగ్యం, ఊర్లో ఎవరికి లేదు పరిస్థితి, నాకే రావాలా అన్నట్టు మనం మాట్లాడతాం. అవునా కదా? ఈ పగలు ఒక మాట శ్రద్ధగా ఆలోచించండి. శ్రమ సంభవించడం నాకు మేలైను అని భక్తులు మాట్లాడినట్టుగా మన జీవితంలో మనకు కలిగే శ్రమను బట్టి, సమస్యను బట్టి, ఇరుకు ఇబ్బందిని బట్టి దేవుడిని దూషించకుండా దాన్ని బట్టి సంతోషించే వారిగా ఉండాలి. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నా. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఎవరైనా చదవగలిగే వారు. 11, 13. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందిరి. ఆమె చెప్పండి.
గట్టి చెప్తారు ఆమెనని. రాయబడిన మాట శ్రద్ధగా ఆలకించండి. నా వైపు చూస్తే ప్రభు మీతో మాట్లాడతాడు. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తమ భూమి మీద పరదేశులము యాత్రికులని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందారు. ఇప్పుడు ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. వీరందరంటే ఎవరు? ఒక మాట ఆ 11వ అధ్యాయం మొదటి వచనం ఉంటుంది. ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు, కానీ శ్రద్ధగా ఆలకించండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. నిజానికి వీరందరంటే ఆ జన్మ వదులుకొని విశ్వాసులకు తండ్రిగా పరిగణించబడి అబ్రహాము దేవుడు పిలుచుకొని వారి దగ్గర నుంచి చనిపోయిన వారి వరకు కూడా వాగ్దాన ఫలాన్ని ఎవరు అనుభవించలేదట. పాత నిబంధన భక్తులు ఎవరు కూడా వాగ్దాన ఫలము అనుభవింపకపోయినా దూరం నుండి చూచి వందనం చేసి విశ్వాసంతో మరణించారు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో మేము యాత్రికులము, పరదేశులని పాట పాడుకొని దేవుని గణపరిచారు. నేను చెప్పే మాట శ్రద్ధగా ఆలకించండి. ఇప్పుడు ఈ అబ్రహాము ఎవరు? విగ్రహాలు తయారు చేసుకునే అబ్రహాము ఊరు అనే గ్రామంలో జన్మించి దేవుని చేత పిలువబడి దేవుని యొక్క ప్రణాళికలో అబ్రహాము ఆశీర్వాదానికి కారణమయ్యాడు. చిన్నప్పుడే అబ్రహాము తన తల్లి మరణించింది. తండ్రి ఒక్కడే అబ్రహామును వెంట పెట్టుకొని మనకి ఊరిలో అంత వ్యాపారం లేదు, గిట్టుబాటు అట్లా పట్టణం వెళ్ళి చక్కగా వ్యాపారం చేసుకొని మనం బతుకుదాం పదరాని తండ్రి అబ్రహామును బలపరచగా అబ్రహాము తన తండ్రి చేత నడిపించబడుతున్నాడు. మార్గ మధ్యములో హారాము అనే పట్టణం వెళ్ళిన తర్వాత రోజంతా నడవలేదు కదా, దినదినాలు ప్రయాణం చేయలేదు కదా. ఒక రాత్రి నిద్రపోతూ ఉదయ కాలేజీ మరలా ప్రయాణం చేద్దాం అనుకున్నారు. తెల్లవారు లేపిన తండ్రి ఇంకా లేవలేదని గుడారం చూస్తే గుడారంలో అబ్రహాము తండ్రి మరణించాడు. ఉన్న ఊరిలోనే చిన్నప్పుడు తల్లి మరణించింది, యవన దశలో తండ్రి మరణించాడు. ఒంటరివాడిగా ఉన్న అబ్రహాము ఏం చేయాలో దిక్కు తోచిన వాడిగా తన వ్యాపారాన్ని అదే పట్టణంలో కొనసాగిస్తుండగా దేవుడు అబ్రహామును చూచి పిలుచుకున్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అబ్రహామా అంటే ఎవరో నా తండ్రి పిలిచినట్టే ఉంది, నా తండ్రి స్వరంలాగే ఉంది, చుట్టూ ఎవరు లేరు అని వెతుకులాడుతున్న క్రమంలో ఆకాశం యొక్క స్వరము, అబ్రహామా నీవు లేచి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళము, అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట విన్న వెంటనే ఎక్కలేని ఆనందం వచ్చేసింది అబ్రహాముకు. నా తండ్రి స్వరంలాగే ఉంది, నా తండ్రి నాతో మాట్లాడుతున్నట్లే ఉంది అని మాట్లాడుకుంటున్న సమయంలో నేను నిన్ను సృష్టించిన సృష్టికర్తను అని అబ్రహాం మాట్లాడుతుండగా దేవుని మాటకు దేవుని స్వరానికి లోబడిన వాడు అబ్రహాము. స్తోత్రం లేదన్నా హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమన్నా తెలుసా? నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుము, అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎక్కలేని ఆనందం, ఎక్కలేని సంతోషం ఉన్న పాటున అబ్రహాము తన యొక్క బంధువర్గాలు పట్టుకొని తిరిగి ప్రయాణం చేస్తున్నాడు. దేవుడు చూపించు ప్రదేశానికి మార్గంలో ప్రయాణం చేస్తుండగా ఇప్పుడు ఏం కలగాలండి? నా మాట శ్రద్ధగా ఆలకించాలి. దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వాదిస్తాను అని చెప్పిన క్రమంలో ఇప్పుడు అబ్రహాము ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాడు, దీవెన కోసం ఎదురు చూస్తున్నాడు. దారి మార్గ మధ్యంలో ప్రయాణం చేస్తున్నాడు, కానీ దీవెన ఎదురవ్వాల్సింది, ఆశీర్వాదం ఎదురవ్వాల్సింది ఇప్పుడు ఆయనకు దీవెన ఆశీర్వాదం ఎదురవ్వట్లా. తన భార్యను మహారాజు తీసుకుపోయి అంతఃపురంలో పెట్టాడు. శ్రమ ఎదురైంది, సమస్య ఎదురైంది. లేదు అబ్రహాం పిలిచిన వెంటనే ఒక చక్కని దేశం ఇచ్చేసి, ఒక చక్కని బిల్డింగ్ ఇచ్చేసి, కొన్ని పశు సంపద ఇచ్చేస్తే నిజమే అబ్రహాముకు దేవుడు ఆశీర్వాదించాలే అనుకోవచ్చు. అవును కాదంటారా? ఇప్పుడు అలా కాకుండా ఆశీర్వాదం ఏమి ఇవ్వకుండా నువ్వు వెళ్ళు, నీకు ఆశీర్వదిస్తానని చెప్పిన దేవదేవుని యొక్క మాట విని అబ్రహాము ప్రయాణం చేస్తుండగా దారిలో భార్యను రాజు ఎత్తుకుపోయాడు. ఇప్పుడు శ్రమ, ఇప్పుడు కష్టం, బాధ అనుకోవచ్చు కదా. ఏంటయ్యా నువ్వు దీవెన అన్నావు, నా తల్లి మరణించింది, నా తండ్రి మరణించాడు,
నాతో ఉన్న సహవాసంగా ఉన్న భార్యను కూడా రాజు ఎందుకు పోయాడు, ఏంది నాకు శ్రమ అని బాధపడి వెనుదిరగవలసిన అబ్రహాము వెనుదిరగకుండా ఒక చెట్టు కింద కూర్చొని మోకాలిసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు మహారాజుతో మాట్లాడి చక్కని వైభవంగా మరలా శారమ్మ గారిని అబ్రహాం ఎదురు తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ క్రమంలో దేవుడు అబ్రహాం మంచి కుమారుడు ఇచ్చాడు. అతని పేరు ఇస్సాకు. చెప్పండి, ఏం పేరు? ఇస్సాకు. ఇక లేక పుట్టాడు. 25 సంవత్సరాలు నాకు కుమారుడు పుట్టాడు అన్న సంతోషం, ఆనందం ప్రజలందరూ ఎదురు కనబరుస్తున్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న, అబ్రహా, నీకు ఒక్కడే ఉన్న కుమారుడిని నా బలిపీఠం మీద అతను అర్పించు అన్నాడు. హల్లెలూయా. ఏ తండ్రికి సంతోషం ఉంటుందండి మాట వింటే? ఏ తల్లికి సంతోషం ఉంటుందని మాట వింటే? లేక పుట్టాడు, 25 సంవత్సరాలతో పుట్టాడు. ఇప్పుడు ఈ ఇస్సాకును తన చేతితోనే చిత్తి పట్టాలా అన్న వేదన, ఆవేదన హృదయం అంతా ఉన్నప్పటికీ కూడా దేవుని మాట మేరలేని వాడుగా, దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం, దేవుడిచ్చు మహిమ కోసం, దేవుడిచ్చు ఆ అభిషేకం కోసం తన ప్రయాణములో, తన మార్గములో తన కుమారుడిని బలిపీఠం మీద పెట్టాలని కూడా వెలుగు తిరిగిన వాడు అబ్రహాము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కుమారుడు అడుగుతున్నాడు, నాన్న అగ్గి ఉంది, నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, దహనం అర్పించడానికి గొర్రెపిల్లలు నాన్న. ఏమని చెప్తారండి? నువ్వేరా గొర్రెపిల్లని చెప్పగలడా? ఏ తండ్రి అయినా నువ్వేరా నిన్నే చంపబోతున్నా, నిన్నే అర్పించబోతున్నా అంటే ఆగుతాడు? చెప్పకుండా అంటాడు, తండ్రి చూసుకుంటాడయ్యా, వెళ్దాం పద. ఇద్దరు మోరే పట్నం వెళ్తున్నారు. చిన్నోడేసే ప్రశ్నలకు గుండెంతా పగిలిపోతుంది. తండ్రి దేవుని మాట మేరకుండా ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. శ్రద్ధగా ఆలకించండి. దేవాది దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆమె చెప్తావా? హల్లెలూయా. కట్టెలు తెచ్చాడు, అగ్ని ముట్టించబోయాడు. ఈ ఇస్సాకును పట్టుకొని కట్టేసి వెంటనే బంధించేసి ఆయన నిప్పు అంటించేసి ఆయన కత్తి తీసి ఇస్సాకుని రేపేలోపే దేవుడు, అబ్రహామా నీ కుమారుని నాకేమైనా నీ వెలుదిరగలేదు కనుక నేను నీ ఎందుకు సంతోషపడుతున్నాను. దేవుడు అబ్రహాముకు మాట్లాడి సౌలదేవి పేరుగా స్తోత్రం చెబుతా. హల్లెలూయా. ఇస్సాకుకు బదులు గొర్రె పుట్టేలు దేవుడు గొర్రె పుట్టేలు ఏర్పాటు చేసి అక్కడ బంధించి దాన్ని బలర్పించాడు. నమాసంతగా అర్పించాలి. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నేను గొప్ప జనం చేస్తా, నేను ఆశీర్వాదిస్తా, నేను దీవిస్తా అన్న చెప్పిన క్రమంలో ఎటు చూసిన బాధే, ప్రయాణం మధ్యనంత బాధే, శ్రమే, ఇబ్బంది. తన సొంత తమ్ముడు లోతు నాకు ఆ పచ్చిక బీడు కావాలి, ఉండలేను, వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయాడు. తనోడే తన తమ్ముడే అబ్రహాము బాధిస్తున్నా ఏ మాట మాట్లాడకుండా అబ్రహాము సొదొమ కుమారుని లోతుకు అప్పగించాడు. సొదొమ కుమారులు ఇప్పుడు లోతు బంధించబడ్డాడు. లోతుని బట్టి సంతోషించాలా, బాధపడాలా? అబ్రహాము తనకున్న 318 మంది పనివారిని అంటే పెట్టుకొని సొదొమ రాజును, గొమొర్రా రాజును తరిమి కొట్టాడు. స్తోత్రం చెప్పండి. అడుగడుగులో శ్రమ అబ్రహాముకు, అడుగడుగు ఇబ్బంది. మనం కొంచెం ముందుకెళ్తే ఇస్సాకు గురించి దేవుడు మాట్లాడు. ఇస్సాకు, నీవున్న దేశంలో కరువు సంభవించవచ్చు, నీవున్న దేశంలో ఇబ్బంది సంభవించవచ్చు. నీతో ఉన్న బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగువారు అందరూ కూడా ఇతర దేశానికి వలస వెళ్ళినా నీవు మాత్రం ఈ గెరాలోనే నిలిచి ఉండాలి. స్తోత్రం చెప్పండి. అప్పటికే కరువు భయంకరంగా ఉంది, అప్పటికే కరువు ఇబ్బందికరంగా ఉన్నది. ఆ కరువులట ఇస్సాకు ఒక్కడే ఆగిపోవాలి. బంధువర్గం అంతా వెళ్ళిపోతున్నారు, స్నేహితులు అందరూ వెళ్ళిపోతున్నారు. వలస పక్క దేశం ఐగుప్తులు సముద్రుతుంది. కానీ ఇస్సాకు మాత్రం నువ్వు గెరాల్లో నిలిచి ఉందని దేవుడు మాట్లాడాడు. ఎక్కడ ఆశీర్వాదం పొందుకున్నారండి? అడుగుడున్నా పెట్టి చేస్తున్నారు, బానిస పని చేస్తున్నారు. అడుగులు శ్రమ అనుభవిస్తున్నారు, సమస్య అనుభవిస్తున్నారు. ఎందుకోసమయ్యా అంటే దేవుడిచ్చే మహిమ గల ఆశీర్వాదాన్ని పొందుకోవడం కోసం ఈ భూమి మీద శ్రమను అనుభవించడానికైనా, వ్యక్తి చేయడానికైనా, బానిస పని చేయడానికైనా, ఇబ్బంది కులంలో వెళ్ళడానికైనా వెను తిరగకుండా అబ్రహాము, ఇస్సాకు ప్రయాణం చేస్తున్నారు. కొంత దూరం ముందుకు వెళితే ఇస్సాకు దేవుడు చక్కని కుమారులు ఇచ్చాడు, ఏశావు, యాకోబు. ఇప్పుడు యాకోబు అన్నను ఏశావును మోసం చేశాడు.
ఇప్పుడు యాకోబు ఏశావును మోసం చేసి ఉన్న ప్రాంతం నుంచి, తండ్రి దగ్గర నుంచి, ఆ కుటుంబం నుంచి త్వరగా పారిపోతున్నాడు. ఎక్కడికి? తన మామ దగ్గరకు ప్రయాణం చేశాడు. అక్కడ మాత్రం లాభం దొరికిందా? అక్కడ మాత్రం ఆనందం దొరికిందా అంటే పగలు ఎండకు, రాత్రి మంచుకు తడిసిపోయేలా పని చేస్తున్నాడు. నా కన్నులకు నిద్ర కరువైపోయింది అని చెప్పాడు. ప్రయాణం చేసి పోని ఏమైనా సంతోషంగా బతికాడా అంటే తను కోరుకున్న అమ్మాయి కోసం 7 సంవత్సరాలు ఊడిగం చేశాడు. తన మామ ఏం చేశాడు తెలుసా? అయ్యో పోయిలే పని చేశాడని నా కూతురు ఇద్దాలని అనుకున్న ఈ లాభాను పెద్ద కుమార్తెను లేనిచ్చి పెళ్లి చేశాడు. తను కోరుకున్నది ఒకటైతే మరొక ఆమె ఇచ్చాడు. ఏంటయ్యా మామగారికి మోసం చేశావని అడిగితే మా ఊర్లో పెద్ద అమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్న అమ్మాయికి సరదా చెప్పేశాడు. స్తోత్రం చెప్పండి. ఎంత కష్టం, ఎంత బాధ, ఎవరి కోసం? రాహేలు కోసం. ఈ 7 సంవత్సరాల కొరువు, బాధ, ఇబ్బంది, శ్రమ రాహేలు కోసం అయితే సరదాగా వాళ్ళ మామ అంటాడు పెద్ద అమ్మాయి చేయకుండా చిన్న అమ్మాయికి మళ్ళీ కొరువు చేస్తా, చిన్న అమ్మాయి చెయ్యి, 7 సంవత్సరాలు చెయ్యి. దేనికండి? 14 సంవత్సరాలు పాలేరు పని చేశారండి. ఎక్కడ ఉండాలి? ఆశీర్వాదపు ఇంట్లో ఉండాలి. ఒక రమ్మంటే రాము, పొమ్మంటే పోయి ఇంట్లో ఉండాలి. నిలబడి కాలేసుకుని తిరగాల్సిన బ్రతుకులు తన అన్నను మోసం చేసి ప్రయాణం చేశాడు. అడుగుడుగా ఇబ్బంది. 14 సంవత్సరాలు పోయింది. అయ్యా రాహేలు పెళ్లి చేశాడు. సరే మామగారు వెళ్ళిపోతా అంటే ఒక కాస్త చెల్లిగా ఉండేది. 14 సంవత్సరాలు కష్టపడ్డా కదా, ఒక గొర్రెలో మేకను ఈ మామ అంటే లేదు నీకు అవి కావాలంటే మళ్ళా 7 సంవత్సరాలు పని చేయి. ఈ బతుకంత 20 సంవత్సరాలు ఊడిగం చేశాడు, వెట్టి చేశాడండి. చివరికి ఇంకా అక్కడ ఉండలేక నువ్వు ఇంతే ఈ లేకుంటే అని చెప్పేసి తన భార్య వెంట పెట్టుకుని ప్రయాణం చేస్తుంటే ఎదురుగా అన్న కత్తి పెట్టుకుని రెడీ ఉన్నా చంపడం కోసం. ఎక్కడ కలిగింది ఆశీర్వాదం? వెట్టి చేస్తే ఆశీర్వాదమా? బాణ చేస్తే ఆశీర్వాదమా? దేనికోసం వీళ్ళు ఇంతగా దమపడుతున్నాయంటే రాబోయే ఆ విశ్రాంతి స్థలములు రమ్యమైన దేశంలో మహిమకరంగా ఉండాలని ఈ భూమి మీద వెట్టి చేయడానికైనా, బానిసత్వం చేయడానికైనా, శ్రమను అనుభవించడానికైనా, సమస్యను అనుభవించడానికైనా వెనుకడుగు వేయకుండా అబ్రాము, ఇస్సాకు, యాకోబు దేవునికి మహిమకరంగా మార్చబడ్డారు. దేవుడు అన్నాడు సమస్త జనుల మీద నీకు అధికారం కలిగిస్తానని చెప్పిన దేవుడు అడిగిన ఇబ్బంది కదండి. ఒక చక్కని బిల్డింగ్ ఇచ్చేసి ఒక గ్రామాన్ని చేతికి అప్పగించి ఇక నువ్వు పరిపాలన చేసుకోరు అబ్బాయి అంటే దీవెన, అది దీవెన లేదు. 100 మందిని పనులు అప్పగించి చక్కని వారికి కావాల్సిన డబ్బులు సంపాదించేసి నువ్వు హ్యాపీగా కూర్చోండి, అది దీవెన. ఇవేమి ఇవ్వకుండా నీవే సంపాదించుకోవాలి, నీవే పనివారిని ఏర్పాటు చేసుకోవాలి, ఆ పనివారికి జీతం ఇవ్వాలి, శ్రమను అనుభవించాలి, ఇబ్బందిని అనుభవించాలి, పొలిమి అనుభవించాలి, వీటన్నిటి కూడా నువ్వు ప్రయాణం చేయాలి అని దేవుడు వారితో మాట్లాడుతుంటే వారి గురించి దేవుడి సాక్ష్యం చేస్తా. వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి విశ్వాసం గలవారి మరణించారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం పొందుకున్నాడా? ఇస్సాకు జీవితంలో సంతోషాన్ని అనుభవించాడా? యాకోబు జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని కొనసాగించాడంటే అడుగుడుగా ఇబ్బందులు వేస్తున్నామని కానీ నా ప్రభు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక సమర్పణ కలిగిన జీవితం ఇస్సాకు దేవుడు ఆశీర్వాదించి ఆ దేశంలో మంచి ఉన్నతమైన స్థానం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు యాకోబు దేవుడు చెప్పిన మాట తెలుసా? ఇక నువ్వు యాకోబు అనబడవు, మోసగాడు అనబడవు. ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలుగా పిలవబడతావు. చెప్పండి. హల్లెలూయా. ఎంత శ్రమ అనుభవించడానికి, ఎంత బలహీనత అనుభవించడానికి, ఎంత ఇబ్బంది అనుభవించడానికి వారికి కారణం తెలుసా? విశ్వాసం తండ్రిగా పిలవబడాలని. సమర్పించబడ్డ జీవితం ఇస్సాకు ఆ దేశంలో ఉన్నతంగా గొప్పవాడిగా ఉండాలని, ఇశ్రాయేలుగా యాకోబు ఉండాలని. శ్రమను అనుభవిస్తున్నారు, సమస్యలు అనుభవిస్తున్నారు, ఇబ్బందులు అనుభవిస్తున్నారు. వెట్టి చేయడానికి వెనకడుగు వేయకుండా దేవుని సన్నిధిలో ఆ విశ్రాంతి స్థలమైన రమ్యమైన దేశాన్ని చూస్తూ ప్రయాణం చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. సంతోషం. స్తోత్రం చెప్పండి. ఇంకా యేసయ్యను చూడలా, ఆయన మహిమను చూడలా, ఆయన శిలువలో కాల్చిన రక్తాన్ని చూడలా, ఆయన విలువైన అభిషేకం ఏంటో తెలియదు. కానీ దూరం నుండి చూచి విశ్వాసంతో బ్రతికారు.
ఇప్పుడు మనం యేసయ్య ఎవరో తెలుసు, ఆయన రక్తం ఏంటి తెలుసు, ఆయన మహిమ ఏంటి తెలుసు, ఆయన మన కొరకు మరణించాడన్న వార్త చరిత్ర సాక్ష్యాలు ఇస్తున్నాయి. అయినా శ్రమను కొంచెం కూడా ఓర్చుకోలేము. బానిసం పని చేయాలంటే కొంచెం కూడా ఓపిక లేదు. ఇబ్బంది పడాలంటే కొంచెం కూడా మనము ఆలోచించండి. ప్రైజ్ కదా. ఆ రోజు దూరంలో చూచే తండ్రిగా పిలువబడ్డాడు, ఇశ్రాయేలుగా పిలువబడ్డారు, ఆశీర్వాదానికి కారణంగా మార్చబడ్డారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వ్యక్తి చేయడం ద్వారా ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఆమె అంటారా? హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఆ దేశంలో బానిసగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? బానిస. పొతీఫరు ఇంట్లో బానిసగా బ్రతికాడు. తను చేసే నమ్మకత్వం, తనున్న యథార్థత, తనకున్న నిజాయితీని పొతీఫరు ఇంటికి గృహ నిర్వాహకుడిగా మార్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చెరసాలలో వేయబడ్డాడు, ఇబ్బంది పడ్డాడు, అనేక రకాల ఇబ్బంది కొలుములో వేయబడ్డాడు. అయినా చెరసాలలో నాయకుడిగా పరిగణించబడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఐగుప్తు దేశంలో ఎందుకు పనికి రాకుండా అనేక రకాల ఇబ్బందులు, చట్టాలు, కేసులు పెట్టి యోసేపును ఆ ఐగుప్తు చెరసాలలో బంధించిన నా దేవుడు ఆ వ్యక్తి చాకరిని, ఆ బానిసత్వాన్ని, ఆ శ్రమను, ఆ సమస్యను అనుభవించాడు కనుక ఆ దేశానికి ప్రధానమంత్రి చేశారు. నమ్మితే దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా పేరు ఏం పెట్టారా? ఈ పగటి కాలంలో ఒకవేళ మన జీవితాలు కూడా పెట్టి చాకిరి వలె బలహీన దశలో, బానిసత్వ దశలో, ఇబ్బంది కొలుములో, శ్రమలో మనం ప్రయాణం చేస్తున్నా నువ్వు భయపడాల్సిన పని లేదు. ఆమె దీవెన, ఆశీర్వాదం నీ కొరకు ఎదురు చూస్తుంది. నమ్మితే ఆమె చెప్పు. విశ్వాసంతో ఆమె చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అంటారా? గట్టి చెప్పగా. మోషే, ఈ మోషే 80 సంవత్సరాలు ఇబ్బందులు ఉన్నాడండి. తన జీవిత కాలంలో 20 సంవత్సరాలు, మొదటి 40 సంవత్సరాలు హ్యాపీగా రాజ్యభోగం అనుభవించాడు. ప్యాలెస్ లో బ్రతికాడు, గుర్రాలుగా ప్రయాణం చేశాడు. తను కోరుకుంది, అడిగింది, దేశం మీద సమస్తము తను అనుభవించాడు. దేవుడు పిలిచి నా పని చేయ అబ్బాయి అంటే 80 సంవత్సరాలు పెట్టి చేశాడు. 80 సంవత్సరాలు ఇబ్బంది కొలుగులో ఉన్నాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగాడు. రాజుగా ఉండాల్సిన, పదవిలో ఉండాల్సిన వాడు దేవుడి పని చేయడం కోసం ఏమైపోయాడు తెలుసా? ఏమైనాక అరణ్యపాలు. అరణ్య గట్టి చెప్పరాదు. ఏం దేవుడిని అనుకుంటే అరణ్యపాలైనా? అరణ్యపాలైన నా ప్రభువుని నాయకుని కట్టారు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇబ్బంది కొలుగులో ప్రయాణం చేసిన కాల్పడానికి, లక్ష జనానికి నేను నాయకుడిని కడతాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ బ్రతికితే గొర్రెలు కాసుకున్న దగ్గరికి దేవుడు దిగి వచ్చి, అబ్బాయి నువ్వు త్వరగా ఐగుప్తుకి వెళ్ళు. అయ్యా నాకేముంది అర్హత, ఇప్పుడు వచ్చాక అందరూ పోరా అబ్బాయి. స్తోత్రం చెప్పు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తున్నాడు. ఒక్కొక్క దారి, ఒక్కొక్కడు ఒక్కొక్క ఆలోచన. ఒకడు స్వార్థపరుడు, ఒకడు మంచోడు, నువ్వు ఒక్కడే నాయకుడిగా ఉండాలని అడిగేవాడు. ఒక్కొక్కడు ఒక్కోళ్ళ. హల్లెలూయా, హల్లెలూయా. అలా మాట్లాడుతున్న తరుణంలో మోషే ఏ మాటకు కూడా సమాధానం ఇవ్వలా, ఏ మాటకు ఆన్సర్ చేయగా. అయ్యా దేవుడు చెప్పాడు మన ఐగుప్తు నుంచి కానకరమన్నాడు, మీరు నమ్మి వస్తే నేను నడిపిస్తా. అదృష్టమైన ప్రయాణంలో ఆహారం అయితే మన్నా కురిపించాడు ప్రభు. ఎప్పుడు వస్తుందయ్యా అంటే బండ్లు నీళ్ళు రప్పించాడు. అయ్యా మాకు మాంసం కనిపిస్తుందయ్యా అంటే పూరీలను రప్పించి ఇటు 5 మైళ్ళు, ఇటు 5 మైళ్ళు, ఒక దినం ప్రయాణం అంతా 2 మూరలు ఎత్తుగల పూరీలను కుమ్మరింపు చేశాడు. అడుగడిగిన వారికి మాంసమే. వారికి పొదువ, కొరత, సమృద్ధి, కొరత లేకుండా సమృద్ధిని దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇస్తే అవిధేయులకు బ్రతికారంట. ఒక మాట చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం, 12వ వచనం. దేవుడు వారిని అరణ్యం గుండా సర్వ సమృద్ధి కలిగించారండి. ఉండటానికి ఇల్లు లేదు, అయినా దేవుని మేఘం వారి మీద ఆవరించబడింది. తినడానికి ఆహారం లేదు, అయినా ఆకాశంలో మన్నా కురిపించబడుతుంది. చేతిలో ఒక వాటర్ బాటిల్ లేదు, అయినా నీళ్ళు కావాలి ప్రభు అంటే బండ నుంచి నీళ్లు సెలయేరులా పారుతుంది. మాంసం అనిపిస్తుంది అయ్యా అని మనసులో కోరుకుంటే ఆకాశంలో పూరలు కుమ్మరించబడుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటిదాకా? ఒకరోజా? 40 సంవత్సరాలు జరిగింది కార్యం. ఒకరోజు కాదు. ఇప్పుడు కష్టపడాల్సిన పని లేదు, వాళ్ళు చేసిన పని ప్రయాణం చేయాలా. ఏం చేయాలా అంటే చెప్తారు అన్నమాట. ప్రయాణం చేయాల్సిన వాడికి తొక్క లేదు,
తినడానికి ఆహారం బ్యాగులో పెట్టుకోవాలా, తాగడానికి వాటర్ పట్టుకుని ప్రయాణం చేయట్లా, ఉట్టి చేతితో ఖాళీ నడుచుకుని పోతున్నాడు. ఎండ తగలడానికి ఎండ కూడా లేదు, పైన మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, హల్లెలూయా, చుట్టూ వెలిగే, ఎక్కడ ఇబ్బంది లేదండి. ఇబ్బంది లేదు కాబట్టి అక్కడక్కడ తిరుగుతున్నాను. అదే ఇబ్బంది ఉంటే త్వరగా కాలం వెళ్ళిపోవాలరా, అక్కడ వాగ్దాన దేశంలో మంచి మహిమ ఉంది, అక్కడ మనం మంచి వ్యవసాయం ఉంది, అక్కడ మనం బ్రతుకుతాం అన్న ఆశనికి లేదు. ఎందుకంటే ఇక్కడ సమృద్ధి ఉంది కాబట్టి. చెప్పే మాట ఊరికేం చెప్పట్లా, మన భూమి బ్రతుకుతున్నాం, 3 పూట్ల హ్యాపీగా తిన్నాం కాబట్టి దేవుడు ఏంటో దాని మహిమ ఏంటో ఎరగకుండా బ్రతుకుతున్నాం. ప్రార్థన చేయాలని ఆశ లేకుండా బ్రతుకుతున్నాం. ఎందుకో అరణ్యంలో కోరుకున్నప్పుడు ఆహారం దొరుకుతుంది, అవునా కదా, రావడం కాదు. అరణ్యంలో వారు అడిగినప్పుడు ఆహారం దొరికింది, నీళ్లు దొరికాయి, చేతులు బాటలు పట్టుకోకుండా వీరి వెంబడే బండ ప్రయాణం చేస్తుంది, వీరి వెంబడే ఆకాశం నుండి మన్న కురిపించబడుతుంది. వీరికి మాంసం తినాలంటే మాంసం వచ్చి పడుతుంది, ఇంకెందుకు వీళ్ళు ఏం చేయాలి కష్టం. ఇప్పుడు మనం కూడా ఏం కష్టపడుతున్నామండి, 3 పూట్ల భోజనం దొరుకుతుంది, తాగుతున్న నీళ్లు, అప్పుడప్పుడు మాంసం, అప్పుడప్పుడు బంధువులతో సంతోషం ఫంక్షన్లో హ్యాపీగా బతుకుతున్నాం. ఇంక దేవుడు ఎందుకు మనకి అని ప్రయాణం చేస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకు, దేవుడి మహిమ ఎందుకు? సత్యం రేపు 2వ రోజు అన్నట్టు మాట్లాడుతాం, కానీ చనిపోయిన తర్వాత మహిమలో ఉంటావా, పాత్రలో కొట్టుమిట్టాడుతావా? ఆలోచించుకుని ప్రయాణం చేయాలి. ప్రైజ్ ద లార్డ్. చదువు ఒకసారి ఆ మాట, సంఖ్య 14, 11, 12. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? చూచి నమ్మకయుందురు, నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులు చేత వారి హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వల్ల పుట్టించేదని మోషేతో చెప్పెను. ఆమె చెప్పండి, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మోషే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ ప్రజలు పరిస్థితి ఏంటి ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే దేవాది దేవుడు మోషేతో మాట, ఎన్నాళ్ళ పడిపోయిన వారిని లక్ష్యం ఉంచాలి. ఈ ప్రజలను అలక్ష్యం చేస్తున్నారు. ఆహారం అవుతుంటే మన్న కురిపించే కదా, తాగాలి వాటర్ అవుతుందంటే పనులు నీళ్ళు తప్పించే కదా, మాంసాపేక్షతో ఉన్నప్పుడు మాంసం ఇచ్చా, పగలు మేఘస్తంభములు, రాత్రి అగ్ని స్తంభములు, వారి తల మీద ఎండబడకుండా ప్రయాణం చేశా. ఎంత చేస్తున్న నన్ను వారు అలక్ష్యం చేస్తున్నారు. రైతులా ఏం చేస్తున్నారు? గట్టి చెప్పండి. అలక్ష్యం అనండి, నిర్లక్ష్యం అనండి. నన్ను పట్టించుకోవట్లా, 3 కోట్లకి బోధ దొరుకుతుంది, నన్ను పట్టించుకోవట్లా. ఇదిగో మోషే అని చెప్పమాట, నేను ఈ రోజుతో వీళ్ళందరూ నేను తెగు తప్పించిపోతున్నా, ఇక ఎన్నడూ వీళ్ళు బతకరు. ఇంకా నీ ద్వారా ఒక స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేస్తా, వారిని నాకు యాజకులుగా పెట్టుకుంటా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అసలు ఎవరండి మోషే? లేవి అనండి, లేవి గోత్రము వాడు, స్వాస్థ్యం లేని వాడు. 12 మంది గోత్రాల్లో ఒక గోత్రానికి స్వాస్థ్యమే లేదు, భూమి లేదు. 11 గోత్రాలకి వాటాలు కావాలి, నీకు మాత్రం నేను నీకు స్వాస్థ్యం అని చెప్పిన దేవుడు. హల్లెలూయా. లేవికి ఏంటంటే స్వాస్థ్యము? దేవుడే స్వాస్థ్యం, ఆయన మహిమే స్వాస్థ్యం, ఆయన అభిషేకమే స్వాస్థ్యం. ఎంత వెనక సంపాదించుకునే ఆస్తులు ఏంటంటే ఆస్తులు అవకాశం లేదు. 11 గోత్రాలకి భూమి ఇవ్వాలి, 11 గోత్రాలకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, 11 గోత్రాల వరకు కార్లు ఉండాలి, 11 గోత్రాలకి బిల్డింగ్లు ఉండాలి. లేవి గోత్రానికి మాత్రమే భూమి ఉండకూడదు. ఆమె ఇప్పుడు ప్రభు అంటాడు, మోషే ఈ 11 గోత్రాల్లో నా మాట ఏంటి కదా బాయ్, వారి తెగులు చేత హతము చేసి నిన్ను నీ కుటుంబాన్ని నాకు స్వాస్థ్యంగా ఉంచుకొని వారి వాటలన్నీ నీకు ఇచ్చేస్తా. చదువు దేవుడు చెప్పండి, సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. ఎవరికి ఇస్తారట అమ్మా, ఎవరికి ఇస్తారట? మోషే అనండి, గట్టిగా అంటారా? అసలు వాట లేనివాడికండి, ఆ స్వాస్థ్యం లేనివాడికి ఇప్పుడు అంటాడు, వీళ్ళందరినీ అరణ్యంలో తెగులు చేత వారి హతం చేసి నీకు నీ కుమారుల సంతానానికి ఆ 11 వాటలు నీకు ఒక్కడికి అప్పగిస్తా. ఎందుకు ఆ మాటలు చెప్పంటారా? 80 సంవత్సరాలు బానిస పని, 8 సంవత్సరాలు 80 సంవత్సరాలు వెట్టి చాకరి, 80 సంవత్సరాలు శ్రమ, బోరా వచ్చి ఏంటని ఒక్కడే నాయకుడివా అని ఎదురు తిరుగుతున్నాడు.
ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆకలి అవుతుందయ్యా, నీ వల్ల నువ్వు చేయబట్టి మేము ఐగుప్తు నుంచి వచ్చేసాం. ఒక్కొక్కరు ఒక్కలా మాట్లాడుతున్నారు. ఎర్ర సముద్రం అడ్డొస్తే మరి నీ కార్యం జరిగింది కదా, దేవుడు ఎర్ర సముద్రం నుంచి మనం నడిపిస్తామన్న ఆలోచన లేకుండా ఏంటి మరి ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది, ముందు చూస్తే పోయి అని చూస్తే ఒక్కొక్కరు ఒక్కలా మాట్లాడుతున్నారు. మోషే అన్ని అనుభవిస్తున్నాడు, ఆ శ్రమంతా అనుభవిస్తున్నాడు. ఒక్కరితో ఒక మాట అంటలా, ప్రభువా సహాయం చేయయ్యా అని ప్రభుత్వంలో శ్రమ అనుభవిస్తూ మనసంతా వేదనకరంగా ఉన్నా, గుండెంత బరువుగా ఉన్నా ఆ వేదన, ఆ శ్రమ ఆ వ్యక్తి అనుభవిస్తూ ప్రయాణం చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రభు అంటాడు, అబ్బాయి ఈ 12 గోత్రాలు పక్కన 11 గోత్రాలు నువ్వు నీ సంతానం అంతా కూడా స్వాస్థ్యాన్ని పొందుకోండి ఆయన చెప్పండి. నువ్వు నేనైతే ఈ మాట ప్రభు అంటే ఏం చెబుతాండి? నేనైతే ఖచ్చితంగా ఈ ప్రభువా ఎందుకన్నా గొప్ప తల్లి ఉన్నాయి నాకు, ఎందుకన్నా గొప్ప ఆస్తి ఉన్నాయి నాకు, నువ్వే దిగొచ్చి 11 వాటర్ ఇస్తా అంటే నేను ఎందుకు ఆడుతానయ్యా, నువ్వైనా నేనేం అంటాం. ఆమె మోషే ఎవరో తెలుసా? ఆ తర్వాత ఒకసారి మోషే అని మాట చెప్తాను. మోషే యెహోవాతో ఇట్లా నేను, అలాగైతే ఐగుప్తులు దాన్ని గూర్చి విందురు, నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తు నుండి రప్పించుదురు కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పిందురు, యెహోవాను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు కనబడవాడనియు. చాలండి 13 అన్నాడు, అయ్యా నీ బలము చేత ఐగుప్తుల నుంచి మమ్మల్ని నడిపించావు. ఈ మాట ఐగుప్తులు వింటారు, రేపు నిన్ను తక్కువ పేరుకు వస్తారయ్యా. ఐగుప్తు నుంచి అయితే తన బిడ్డలను దేవుడు నడిపించాడే కానీ అరణ్యంలోనే వారు చంపేసిండ్రా, ఆయనే దేవుడు అన్నట్టు మాట్లాడతారయ్యా. కనుక వారి అరణ్యంలో రాష్ట్రం మాకు ప్రభువా, నాకు స్వాస్థ్యం ఏమొద్దయ్యా, వీరు కూడా నాతో పాటు కారణం చేరితేనే నేను కూడా వారితో పాటు నడుస్తానయ్యా. నీ మహిమను నీ అభిషేకాన్ని నువ్వు ఎవరికి ఇవ్వాలో వాళ్ళందరికీ అయ్యా. ఈ ఐగుప్తులు నీ గురించి అవమానంగా మాట్లాడుకోకూడదు. ఈ ఐగుప్తులు నువ్వు చేసిన కార్యాల గురించి గొప్పగా మాట్లాడతారు కానీ, అరే వారి దేవుడు వారిని నడిపించాలి కానీ, వారిని తీసుకెళ్ళాడు కానీ అరణ్యంలో చంపేశాడ్రా అన్న మాట నీకు రాకూడదయ్యా అని మోకాళ్ళేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి, సంతోషం స్తోత్రం చెప్పండి. ఎవరు సాధంటారండి ఆస్తి దగ్గరికి వస్తుంటే, ఎవరు వద్దంటారండి స్వాస్థ్యం దగ్గరికి వస్తుంటే. కానీ ఎన్నిటిని తోసివేసి మోషే దేవుని ఆశీర్వాదం కోసం, దేవుని మహిమల అభిషేకం కోసం, విశ్రాంతి స్థలమైన రమ్యమైన దేశంలో ప్రవేశించడం కోసం అన్నిటిని కాదని దేవుని మహిమ గురించి ఆలోచిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు అన్నాడు, 11 వాటాలు నీకు ఇచ్చేస్తా, నువ్వు సంతోషంగా దేశాన్ని ఏలుబడి చేయంటే మోషే దాన్ని తృణీకరించి తిరస్కరించి దేవుని నామానికి మహిమకరంగా బ్రతకేలా. ప్రైజ్ ది లార్డ్. పెట్టి చేస్తే ఎలా ఆశీర్వాదం అయ్యా అని మీరు అనుకోవచ్చు. నీ కన్నులు మరి కనిపించవచ్చు కానీ నా ప్రభు నీ కోసం ఒక ఆశీర్వాదం దాచి ఉంచాడు. నమ్మితే స్తోత్రం చెప్పు. నీ కోసం నా ప్రభు ఒక మేలు దాచి ఉంచాడు. అబ్రహాము వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె, మోషే వలె దాన్ని పొందుకోవడానికి ఇష్టపడగలవా? శ్రమ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ఆటంకం వస్తుంది అని నువ్వు వేదన పడి బలహీనపరచబడేది కన్నా ఈ శ్రమలో నా ప్రభు నన్ను గణపరుస్తాడు, ఈ ఇబ్బందులు నా ప్రభు గణపరుస్తాడు అన్న విశ్వాసంతో నువ్వు అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళగలిగితే నా ప్రభు నిశ్చయమో తన మహిమను నీకు దయచేస్తాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తులు అందరూ రాల్చబడ్డ మోషే ప్రార్థన ద్వారా నా ప్రభు ఒక సంతతిని నడిపించాడండి. ఆమె కాలేబు, యెహోషువ 20 సంవత్సరాల కన్నా తక్కువ వయసు గల వారందరినీ దేవాదేవుడు కాను నడిపించి వారిని మహిమల దేశంలో వారిని నడిపింపజేశాడు. స్తోత్రం చెప్పండి. కాను దేశం వెళ్ళిన వెంటనే 7 జాతులు వారిని తరిమి కొట్టారు. 7 జాతుల శత్రు సైన్యాన్ని తరిమి కొట్టి కానును హస్తగతం చేసుకొని ఆ దేశంలో మరి జెండా పాతి దేవుడు మహిమపరిచారు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన శ్రద్ధగా ఆలోచించండి. ఒకవేళ ఈ దినాలలో కడుపు నిండా ఆహారం ఉంటుందని, ఒంటి నిండా వస్త్రం ఉంటుందని,
ఎటువంటి తడు నీడ మన మీద ప్రయాణం చేస్తుందని, మన గృహంలో సకల ఐశ్వర్యము సకల అవసరాలు మనకు తీర్చబడుతున్నాయని దేవుని నువ్వు మర్చిపోతే, దేవుని నువ్వు విడనాడితే ఆయన నిశ్చయముగా తెగులు చేత హతమార్చేవాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ ఈ మాట మీకు కట్టుగా అనిపించవచ్చు, ఒకవేళ ఈ మాట మీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ పౌలు నాకు శ్రమ మేలాయను అన్నట్లుగా, సమస్తము నష్టపరుచుకున్నట్లుగా, సమస్తము వెతులు వేసిన వాడుగా, దేవుడిని మహిమపరిచిన వాడుగా ఎలాగో పౌలు మార్చబడ్డాడు. ఈ పౌలు ఆ విధంగానే ఉండగలిగితే రాబోతున్న భవిష్యత్తుకు నీ ఒక ఆశీర్వాదంగా ఉంటావు. నమ్మితే ఆమె చెప్పు. రాబోతున్న భవిష్యత్తుకు నీ ఒక మేలుదాయకంగా ఉంటావు. రాబోతున్న జనాంగానికి నువ్వు ఒక సాధనమైన పాత్రగా, యజమానుడు పాత్రగా నీవు నీ కుటుంబాన్ని నా ప్రభు నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విశాఖంతో ప్రభు అంటాడు, అయ్యా నీ భుజాల మీద అకస్మాత్తుగా కార్యం వేయబడింది, నీ భుజాల మీద భారం వేయబడింది, నీ భుజాల మీద నా ప్రభు యొక్క మహిమ కార్యం వేయబడింది. భయపడబాబు, వ్యక్తి చేయి దాసులుగానే ఉండు, నా ప్రభు మహిమను అనుభవిస్తా. చెప్పండి. హల్లెలూయా. శ్రమ వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, ఆటంకాలు జరుగుతున్నాయని దేవుని నామాన్ని మహిమపరచకుండా వెనుకడుగు వేసే వారిగా మనం ఉండకుండా విశ్వాసం గలవారమై వాగ్దాన ఫలాన్ని అనుభవించుటకు మనం ముందుండి పోరాడాల్సిన వారిగా ఉన్నాం. ఆమె అంటారా? ఒక మాట మీకు చూపించి నా మాటని ముగించేస్తా, అవసరం చదివి ముగించేస్తా. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 11:33 వచ్చిన ఒకసారి చదువుకుందాం. 11:33. వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములను జయించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లు మూసిరి, అగ్ని బలములు చల్లార్చిరి, ఖడ్గదారం తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలైరి, అన్యుల శనలు పారతోలిరి. చాలు. 36 చదువుకుందాం. మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. ఆమె చెప్పండి. ఈ రెండు వచ్చిన మధ్యలో వ్యత్యాసం మీకు తెలియజేసి నా మాట ముగిస్తా. ఏంటి అంటే, పాత నిబంధన భక్తుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. వారి విశ్వాసము ద్వారా రాజ్యములు జయించారు, నీతి కార్యములు జరిగించారు, వాగ్దానములు పొందారు, సింహాల నోళ్లు మూయించారు, అగ్ని బలములు చల్లార్చారు, ఖడ్గదారు తప్పించుకున్నారు, బలహీనులు బలముగా ఉన్నారు, యుద్ధంలో పరాక్రమవంతులుగా ఉన్నారు. ఆమె ఎవరి గురించి మాట్లాడేసి మాటలు? పాత నిబంధన భక్తుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వారి విశ్వాసం ద్వారా రాజ్యములు జయించారు, విశ్వాసం ద్వారా నీతి కార్యాలు జరిగించారు, విశ్వాసం ద్వారా వాగ్దానాలు పొందుకున్నారు, విశ్వాసం ద్వారా సింహాల నోడు మూయించారు, విశ్వాసం ద్వారా అగ్ని బలాన్ని చల్లార్చారు. ఈ మాటలు చెబుతుంది కానీ మీకు భక్తులు గుర్తు రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జయించారు, విజయం పొందుకున్నారు, అభిషేకం పొందుకున్నారు, అన్ని చేయాలి, విజయాలి. కిందకు వస్తే 36వ వచనం వస్తే, మరికొందరు తిరస్కారం అనుభవించుటకు, కొరడ దెబ్బలు పొందుటకు, బంధకంలో ఖైదీలుగా ఉండటకు రాళ్లతో పట్టబడ్డారు, రంపాలతో పోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గము చేత చంపబడ్డారు. ఇది ఎవరు తెలుసా? కొత్త నిబంధన భక్తులు. ఆమె అనండి. గట్టి చెప్పేసి ఆమె అనండి. హల్లెలూయా. వాళ్ళెందుకు విజయం పొందుకున్నారు? వీళ్ళెందుకు చంపబడ్డారు? వాళ్ళెందుకు విజయ పతాకాన్ని ఎగరవేశారు? వీళ్ళెందుకు శ్రమ అనిపిస్తున్నారు? వీళ్ళు యుద్ధం చేయలేకేం కాదు, వాగ్దానం పొందుకోలేకేం కాదు, అగ్నిని ఆర్పలేకేం కాదు, భూలోకం తలకిందుల వారు చేశారు వీళ్ళు. స్తోత్రం చెప్పండి. దేశాలు ప్రయాణం చేస్తుంటారే, వీరికి వస్తున్నారు భయపడ్డ రాజులు గడగలాడారు. అపోస్తులు ప్రయాణం చేస్తుంటే అపోస్తులు వణికిపోయారు రాజులు. అరే వీడు మా దేశం వచ్చి గలిబిలి చేస్తున్నారా అని కేసులు పెట్టి, చట్టాలు పెట్టి జైల్లో పెట్టేశారు. ధైర్యం లేకుండా, రోషం లేకుండా పౌలుసు నిలబడలా, మమ్మల్ని ఏ చట్టం కింద పెట్టారు నిలబడి చెప్పు అని అడిగి మరీ శోధించబడ్డారు. ఖైదీగా ఉన్నాడు, రంపాలతో పడ్డారు. ఆనాటి శిష్యులు పోయిన బుధవారం మనం తెలుసుకున్నాం ఎంత శ్రమ అనుభవించారు. రంపాలతో పోయబడ్డారు, రాళ్ళతో కొట్టబడ్డారు,
శ్రమను అనుభవించారు. రెండు కూడా మహిమను అనుభవించడం కోసమే. సోదరులు చెప్పండి హల్లెలూయా. మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళేవారు రంపాలతో గొడవడతారు, ఖైదీలుగా ఎంచబడతారు, శోధింపబడతారు, రాళ్ళతో కొట్టి చంపబడతారు. మహిమ నుండి అధిక మహిమకు ప్రయాణం చేసేవారు. స్తోత్రం ఉందామా? హల్లెలూయా. నాకు మహిమ చాలయ్యా, నీతో ఉంటే చాలు, నాకు 3 పూట్ల ఆహారం ఉంటే చాలు అంటే ప్రభు నీకు రాజ్యాన్ని అప్పగిస్తాడు, నాయకులు నిలబెడతాడు, నీకు జయ పతాకాన్ని ఎగరేసేలా నువ్వు ప్రయాణం కొనసాగిస్తాడు. ఈ పగలు నువ్వు ఏ అభిషేకం పొందుకు ప్రయాణం చేసుకుంటున్నావు? ఈ పగలు పాత నిబంధన భక్తుల వలె దూరం నుండి వాగ్దాన ఫలము చూచి వందనం చేసి ప్రయాణం చేస్తారా? కొత్త నిబంధన భక్తుల వలె బలహీన పడ్డ, శ్రమ అనుభవించిన ఆయన అభిషేకము కళ్ళారు చూచేలాగా, ఆయన మహిమను కన్నులారా చూచేలాగా, సింహాసనంలో కూర్చున్న దేవదేవుని స్తుతించి గణపరిచి మన వెళ్ళు ప్రతి స్థలంలో మనతో కూడా వచ్చి ప్రయాణం చేసి గొప్ప కార్యం జరిగించేలాగా నీ బ్రతుకును అదిగా మలుచుకుంటావా? లేకపోతే పర్లేదులే నేను జీవిస్తే చాలు, అరణ్యంలో నాకు ఆహారం దొరికితే చాలు అన్నట్టు బ్రతుకుతావా? రాత్రి ఒక మాట క్షమించి పగలు ఒక మాట మీ ముందుంచి నా మాట ముగిస్తున్నా. పాత నిబంధన భక్తుల వలె దూరం నుండి దేవుడు ఉన్నాడంటగా, మన తోడుగా ఉంటాడంటగా, మన సహాయం చేస్తాడంటగా, ప్రార్థన చేసుకుంటే కార్యం చేస్తాడంటగా అని వచ్చి ప్రార్థన చేసుకున్నట్టుగా మనం ఉన్నామా? ఇక లేదయ్యా, నాకు శ్రమ వచ్చినా నువ్వు నాకు తోడు ఉంటావు, నన్ను వంటలు చేయలా, నన్ను ఇబ్బంది పడవేయలా, ప్రతి స్థలంలో నాకు తోడుగా వచ్చావు, నేను శ్రమకైనా సిద్ధంగా ఉన్నా, సమస్యగా సిద్ధంగా ఉన్నా, నీ సువార్త చాటించడానికి ఎక్కడికైనా ప్రయాణం చేస్తా ప్రభువా అని ఆయన మహిమను అధిక మహిమ పొందుకునేలా నీ భక్తి ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభు దాసులకు మనం చేస్తున్నా. ఇష్షాగారు ఈ భూమిలో ఉన్న రమ్యం, ఈ భూమిలో విశ్రాంతి మంచిది కాదు అని పరలోకం వైపు, పునాదుల పట్టణం వైపు, సియోను పట్టణం వైపు ప్రయాణం చేశాడు కనుక ఈ భూమి మీద శ్రమను, బానిసత్వాన్ని వ్యక్తిని భరిస్తూ ప్రయాణం చేశాడు. మహిమ గల అభిషేకాన్ని పొందుకున్నాడు. అబ్రాహాము నాకు ఇలోకి వద్దయ్యా, నాకు పునర్ పట్టణం కావాలి ప్రభువా అని ఇబ్బంది కొలిమలు ప్రయాణం చేసిన దేవుడిని మహిమపరిచాడు. విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ దేవుని యొక్క కుడి పార్శ్వన పడ్డాడు. స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఎన్ని బలహీనతలైనా నీకు స్వాస్థ్యస్తాయి అని చెప్పినా అయ్యా వద్దయ్యా, ఈ ప్రజలు నాతో కూడా కాంగ్రెస్ చాలయ్యా అని ఏడ్చి మరి ప్రార్థన చేస్తారు. పౌలు శ్రమ అనుభవిస్తూ, ఇబ్బంది అనుభవిస్తూ, హింసకుడు, హానిగరుడు, దూషణ పిలబడ్డ పౌలు దేవుని చేత అయ్యా నీ సిలువ ద్వారా నాకు వచ్చే ఆశీర్వాదం నాకు వద్దయ్యా, నీ సిలువ శ్రమని ఏమైనా మిగిలితే అవి అనుభవిస్తా చెప్పు ప్రభు అని ప్రార్థన చేసిన ప్రార్థన వినండి పౌలు. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం తెలుసా? నీ సిలువలో విడుదల పొందుకున్నాను ప్రభువా, నీ సిలువలో నాకు విడుదల కలిగిందయ్యా, నీ సిలువని ఆశీర్వదించబడ్డ ప్రభువా, నీ సిలువే నా పిల్లలు దీవిస్తుందయ్యా అని ప్రార్థన మనదైతే పౌలు ప్రార్థన అయ్యా నీ సిలువ శ్రమలు ఇంకెన్నున్నా వాడు నేను భరిస్తానయ్యా. అది చెరసాలైనా, రమ్మతో కోయబడాల్సి వచ్చినా, రాళ్ళతో కొట్టబడాల్సి వచ్చినా, ఏ పరిస్థితుల మధ్య నేను గణపరుస్తానయ్యా. కొత్తగా చెప్పండి. మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళే భక్తి పరులుగా మనం అందరం ఉండేవారుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఊరికే ఇష్షాకారు వ్యక్తి చేయి దాసుడిగా భుజం మీద భారం పెట్టుకుని నడవట్లా, ప్రయాణం చేయట్లా. తనలో ప్రత్యేకమైన భారం వేరు, తనలో ప్రత్యేక అభిషేకం వేరు. అయ్యా ఈ భూమి మీద నిన్ను వ్యక్తి చేయవాడు కూడా పర్లేదు కానీ నీ మహిమను దొంగిలించకుండా అనేక మంది వైపు ఆకర్షించబడి ఉండాలయ్యా అని భుజాలు వంచుకొని పని చేస్తున్న వాడు ఏమంటూ కనబడుతున్నాడు. ఏం తనకు మాత్రం దీవెన అవసరం లేదా? తనకు మాత్రం ఆశీర్వాదం అవసరం లేదా? లేదా ఎక్కడ అధ్యక్షాన్ని కోల్పోతాడేమోనని, ఎక్కడ విశ్రాంతి స్థలాన్ని కోల్పోతాడేమోనని ఈ భూమి భుజాలు వచ్చుకుని పని చేస్తున్న వారిలో అబ్రహాము, మోషే, పౌలు ఏ విధంగా మనకు పరిగణించబడుతూ కనబడుతున్నారు. ఆ క్రమంలో పాత నిబంధన భక్తులు మనం ఉండకుండా కొత్త నిబంధన భక్తులు వలె రంపాలతో కలబడాల్సి వచ్చిన, ఖైదీగా జైలు పడవేయాల్సి వచ్చిన, రాళ్లతో కొట్టివేయబడాల్సి వచ్చిన, తిరస్కరించబడాల్సి వచ్చిన దేవుని మహిమపరిచే విషయంలో వెనుకడుగు వేసే వారిగా మనం ఉండకూడదు. దేవుని దాసుడే మీకు ప్రార్థన చేస్తూ తెలియజేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. శ్రమ వచ్చింది, సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చిందని వెనకడుగు వెళ్ళకుండా ప్రభువుని ఘనపరిచే బిడ్డలు మనం ఉండాలి. నీ భక్తి,
నీ ప్రార్థన ఇశ్రాయేలు వలె అరణ్యంలో తిరిగేదిగా ఉండకుండా, కానాను చేరడానికి ఒక కాలేబు వలె, కానాను చేరడానికి ఒక యోషువ వలె ప్రయత్నం చేసి పిల్లలు మనం ఉంటాము. ప్రజలందరి ఎదుట చొక్కాలు చెప్పుకొని, నేను చూసిన దేశం రమ్యమైన దేశం, అక్కడ నెఫీలు ఉండవచ్చు, అక్కడ ఎబిసీలు ఉండవచ్చు, అక్కడ 7 జాతుల వారు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఈజీగా లోకకి జయిస్తామయ్యా అని చొక్కాలు చెప్పుకొని మరి 12 కోట్ల ఎదుట సాక్ష్యం ఇస్తున్న ప్రార్థన వీరులు, వారికి సాక్ష్యాన్ని బట్టి దేవుడు వారిని కాలంలో నడిపించాడు. ఒక మాట శ్రద్ధగా ఆలోచించు. అరణ్యం అనే ఈ భూమి మీద నీకు ఆహారం దొరుకుతున్నా, ఒంటి నిండా వస్త్రం ఉన్నా, చక్కని నీడ అనే బిల్డింగ్ నీకున్నా, నువ్వు ఎదురుతట్టు మేఘస్తంభం నీ వెంట ప్రయాణం చేసిన, రాత్రి అగ్నిస్తంభంలో నా ప్రభు నీకు సహాయంగా ఉన్నా, కానాను వెళ్ళాలి అన్న ఆశ నీకు లేకపోతే అరణ్యం అనే భూమి మీద మనం రాలిపోతాం. అరణ్యం అనే భూమి మీద మనము మట్టిలో కలిసిపోతాం. కాదయ్యా, ఆ కాలంలో ఉండాలయ్యా, ఆ రమ్యమైన దేశంలో ఉండాలి ప్రభువా అన్న ఆశతో నువ్వు ప్రభు పనిచేస్తూ ప్రయాణం చేయగలిగితే నిశ్చయముగా మహిమ నుంచి అధిక మహిమకు మన ప్రభు మనం నడిపించును గాక. ఒక ఉన్నతమైన అభిషేకము మనకు తోడుగా నడిపించును గాక. ఒక ఉన్నతమైన కృప మనలను, మన కుటుంబాలను మహిమ నుండి అధిక మహిమకు నడిపించును గాక. అనేక మంది భక్తులకు రాబోతున్న భవిష్యత్తుకు మనమే ఒక ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. రాబోతున్న బిడ్డలకు మాదిరిగా మనం జీవించుదుమా గాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వాదించిన గాక. తల వంచుకున్న ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన. అందరూ కూడా ఒక్క క్షణం ప్రభు సన్నిధిలో, ఒక్క క్షణము ప్రభు సన్నిధిలో నువ్వు విన్న మాటను బట్టి ఆ ప్రభు సెలవిస్తున్న అతడు విశ్రాంతి మంచిది, ఆ భూమి రమ్యమైనది చూచి అతడు భుజము వంచుకొని వ్యక్తి చేయుట ఆస్తులుగా. ఈ పగలు మాట ప్రభు సన్నిధిలో